హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. యూస్ చేయకుండా కేక్ గిన్నెలో ఇదివరకు స్పాంజ్ కేక్ చేసాం. సో ఈసారి డిఫరెంట్గా బనానా కేక్ ట్రై చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ బనానా కేక్ చేయడానికి ఇందులో మనం స్పెషల్ ఇంగ్రీడియంట్గా అరటిపళ్ళని యూస్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను ఒక 3 అరటిపళ్ళని తీసుకుంటున్నాను. ఈ 3 అరటిపళ్ళు కూడా బాగా పండినవి ఉంటే కనుక మంచిగా వస్తుంది రెసిపీ అన్నది. సో వీటన్నిటిని ఇప్పుడు బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇవి కంప్లీట్గా స్మూత్గా అయ్యేంత వరకు మ్యాష్ చేసేసుకుంటున్నా. మీకు దేంతో కన్వీనియంట్గా ఉంటే దాంతో ఇలాగా మొత్తం ఈ బనానాస్ అన్నీ స్మూత్గా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ. ఒకసారి బనానాస్ని ఇలా మ్యాష్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని షుగర్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులో ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. వీలైతే చిన్న మిక్సీ పట్టించి షుగర్ని యాడ్ చేయండి, ఈజీగా కలిసిపోతుంది. సో ఇప్పుడు షుగర్ని ఇందులో యాడ్ చేసుకుంటూ ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి షుగర్ యాడ్ చేసేసాక ఇప్పుడు మనం ఏ కప్తోనైతే షుగర్ తీసుకున్నామో అదే కప్తో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ ప్లేస్లో కావాలంటే మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ని కరిగించి ఒక 1/2 కప్ వరకు బటర్ని కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 గుడ్లను తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని బీట్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ బీటర్తో కానీ విస్కర్తో కానీ లేదా కవ్వంతో కానీ ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని పాలని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ వరకు పాలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పాలను కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. ఒకసారి గుడ్లని పాలని బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మైదాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1.5 కప్ వరకు మైదాని యూస్ చేస్తున్నా. మైదా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇలా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అలానే మైదా ఈ 3 కలిపేశాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా జల్లించుకుంటూ మధ్య మధ్యలో మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్యాటర్లో బాగా కలిసిపోయేలాగా ఒక 2-3 బ్యాచెస్లోని స్లోగా ఇలా జల్లించుకుంటూ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి మైదా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బనానాది, ఇదంతా యాడ్ చేసేది. చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నా. అలానే మీకు ఫ్లేవర్ నచ్చుతుంది అంటే గ్రౌండ్ సిన్నమన్ అని ఉంటుంది, గ్రౌండ్ సిన్నమన్ కూడాను చిటికెడు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫైనల్గా ఇందులోని వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేస్తున్నా. ఇది కూడా యాడ్ చేసేసాక ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కేక్ గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకొని ఇందులోని లైట్గా ఆయిల్ యాడ్ చేసి ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కేక్ ప్యాన్లోకి యాడ్ చేసేసాక దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్ పెట్టి ఒక 40 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి.
వేఫర్ సైడ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బేక్ అయిందా లేదా అన్నది ఒకసారి మూత తీసి ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో కానీ లేదంటే టూత్పిక్తో ఒకసారి డిప్ చేసి చూస్తే మనకి ఉడికిందా లేదా అన్నది తెలుస్తుంది. అప్పటికి ఇంకా బేక్ అవ్వకపోతే ఇంకొక 10 నిమిషాలు అలానే లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి కేక్ని బేక్ చేస్తే కనుక బయటంతా త్వరగా వేగిపోతుంది, కానీ లోపల మాత్రం ఉడకదు, పచ్చిదనం అలానే ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కేక్ గిన్నె స్టోర్స్లోని అవైలబుల్గా ఉంటాయి. కేక్ గిన్నె సెట్ అడిగాము అంటే మనకి ఇలా 3 పీసెస్ వస్తాయి. పైన లిడ్ ఒకటి, కేక్ బ్యాటర్ వేసుకోవడానికి కేక్ ప్యాన్ ఒకటి, కిందన ఒక చిన్న ట్రేలా ఉంటుంది అదొకటి. నేను ఒక 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసా కేక్ బేక్ అయిందా లేదా చెక్ చేయడానికి. ఇప్పుడు ఒక బ్యాంబూ స్టిక్తోని ఇక్కడ కేక్ని ఇలా డిప్ చేసి చూసినట్లుగానైతే నాకైతే కంప్లీట్గా బేక్ అవ్వలేదు కేక్ అన్నది. సో ఇంకొక 10 మినిట్స్ ఉంచాలి అని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ వరకు బేక్ చేసా. ఇంకొక 10 మినిట్స్ బేక్ చేశాక ఇప్పుడు ఓపెన్ చేసి చూసినట్లుగానైతే నాకు కేక్ అన్నది ఈ విధంగా వచ్చింది. ఈసారి నేను నైఫ్తోని చెక్ చేసా. ఒక నైఫ్తోని ఇలా డిప్ చేసి చూశాను. ఈసారి అయితే ఏది అంటుకొని రాలేదు. సో కంప్లీట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు బేక్ అయిపోయింది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ తీసేయడమే. ఇలా బేక్ అయిపోయిన కేక్ చుట్టూరా ఇలా నైఫ్తోని చేస్తే కనుక ఈజీగా తీసేయచ్చు. యాక్చువల్గా ఇంట్లో ఈవెంట్ అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కేక్ బేక్ చేయాల్సి వస్తే కనుక జనరల్గా మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇలాగా కేక్ గిన్నెలో చేసే కేక్. ఇవాళ ఈ కేక్ చేయడానికి స్పెషల్ ఏమనుకుంటున్నారా? ఇవాళ చెల్లి బర్త్డే. మన ఛానల్లో చాలా కేక్ డెకరేషన్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ తను చేసినవే. తన బర్త్డే స్పెషల్గా డిఫరెంట్గా కేక్ గిన్నెలో ఈ బనానా కేక్. ఇన్ కేస్ మీరు స్పాంజ్ కేక్ చేస్తానన్నా, ట్రెస్లీ చీజ్ కేక్ చేస్తానన్నా, మాయిస్ట్ క్యారెట్ కేక్ చేస్తానన్నా వాటి లింక్ కూడా కిందన ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే కనుక చెక్ చేయండి. ఏ కేక్ అయినా సరే మెషర్మెంట్స్ని, టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ చేయండి. ఖచ్చితంగా మంచిగా బేక్ చేయొచ్చు కేక్ని. బై ది వే రెసిపీ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.